విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. పెద్ద మార్కెట్ వద్దనున్న బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనివర్సల్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టును కరాటే మాస్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి వివిధ రకాల కరాటే బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ గురించి తనకు తెలిసిందన్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, అందువల్లే మార్షల్ ఆర్ట్స్ను విద్యార్థులచే ప్రోత్సహిస్తున్నామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహించడం కోసం డాక్టర్ శంకర్ శర్మ హాట్స్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ టి శ్రీనివాసులు, కె సుధాకర్, ఎం క్రాంతి, కె చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు సార్, చూడండి సార్. ఓకే సార్. రండి మాస్టర్ల దగ్గర రండి సార్. తిన నానే ఉండదు. రెడీ సార్? అట్టే ఉండండి సార్. రెడీ, అట్టే ఉండండి. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణ దగ్గర ఉండే బాలికల ఉన్నత పాఠశాలలో మాస్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో యూనివర్సల్ బుడేకాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లు జరపడం అయింది. ఈ టెస్ట్లలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాల బెల్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రౌన్ బెల్ట్ నుంచి నెక్స్ట్ వాళ్ళు బ్లాక్ బెల్ట్కి పోయే అవకాశం ఉంది. నా జీవితంలో ఫస్ట్ టైం 1970sలో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీని చూసినప్పుడు మాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అనేవి తెలిసింది. అంతవరకు మార్షల్ ఆర్ట్స్ అనేవి మాకు పెద్ద తెలియదు, ఎందుకంటే మేము పల్లెటూర్ల నుంచి రావడం వలన మాకు పెద్ద ఐడియా లేకుండే ఉండేది. కానీ ఆ మార్షల్ ఆర్ట్స్లో ఆ బ్రూస్లీని ఆ సినిమా చూసిన తర్వాత అరే మనం కూడా మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోలేదు, మన బాడీ ఇంత ఫిట్నెస్గా ఉంటుందా, ఈ రకంగా ఇంత హెల్తీగా ఉండొచ్చా అనే ఐడియా అప్పుడు వచ్చింది. అందుకే నేను జీవితంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో, అంటే ఎప్పుడైతే అర్బనైజేషన్, మోడర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వెస్టర్నైజేషన్ జరిగిందో డైటరీ ప్యాటర్న్లో కూడా, లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఊబకాయం అనేది చాలా పెరిగిపోతూ ఉంది పిల్లల్లో, దాన్ని ఒబిసిటీ అంటారు. అదే కాకుండా హైపర్ టెన్షన్ కూడా చాలా అర్లీ ఏజ్లో వస్తున్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తున్నది, తర్వాత రకరకాల జబ్బులు కూడా వెంటాడుతున్నాయి. వీటన్నిటికీ మూలం ఏమంటే అనారోగ్యంగా, అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండడము. కాబట్టి స్పోర్ట్స్లో, అంటే ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఎక్సర్సైజు ఇవన్నీ మిళితమై ఉంటాయి. సో ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ద సౌండ్ బాడీ. ఏ పిల్లలకు పునాది అనేది చిన్నప్పుడే ఏర్పడుతుంది, వాడు ఆరోగ్యంగా ఎలా ఉంటాడు అనేది. ఈవెన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ ఇవి రాకుండా కూడా కొన్ని డికేడ్స్ మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైన మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయాలా. అదేవిధంగా వీళ్ళు చదువులో కూడా చాలా ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది. విచిత్రమైన రెవల్యూషన్ జరుగుతూ ఉంది డిజిటల్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ప్రతి ఒక్క చైల్డ్కు, ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి అని తెలియాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో కూడా చదువులో ముందుండాలి, స్పోర్ట్స్లో బాగా ప్రాక్టీస్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ను మరెంతో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో
చాలా హెల్తీగా చదువులో కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను.